ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం 175 గేట్ల నుండి సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద వరద పెరగడంతో ఇవాళ సాయంత్రం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరికి భారీ వరదతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి వద్ద గోదావరి లంక గ్రామాల్లో నివాసం ఉండే 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజమండ్రిలోని 2 పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.